ఇది సోషల్ మీడియా యుగం. తీర్పుల మీద చర్చలు జరుగుతున్న యుగం. ఎస్పెషల్లీ నిన్న కోల్కతాలో జరిగినటువంటి ఏదైతే ఆర్జీకర్ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్ని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు దుర్మార్గుడైనటువంటి సంజయ్ రాయ్. ఆమె ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినటువంటి ప్రతి ఒక్క డాక్టరు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా స్పందించారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటి క్రూరాతి క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు ఆ రాక్షసుడు. బట్ అట్లాంటి వాడికి ఉరి శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష, జీవితకాలం బతికున్నంత వరకు జైల్లోనే అన్నటువంటి శిక్ష వేస్తే, కేరళలో లవ్వర్కి కూల్ డ్రింక్ ఇచ్చి చంపినటువంటి కేసులో గ్రీష్మ అనేటటువంటి అమ్మాయికి శరోన్ అనేటటువంటి ప్రియుణ్ణి కూల్ డ్రింక్ ఇచ్చి హత్య చేసినటువంటి కేసులోనేమో ఉరి శిక్ష విధించింది. ప్రియుణ్ణి మోసం చేసినటువంటి ప్రియురాలికి ఉరిశిక్ష, ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపినటువంటి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష ఏంటి అన్నటువంటి చర్చ. కోర్టుకి తీర్పు మారుతోంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా చర్చిస్తున్నారు.